హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిజీ వ్లాగ్స్. టుడే మనం బీన్స్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. బీన్స్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి వెయిట్ లాస్ అవ్వాలన్నా కానీ ఈ బీన్స్ కర్రీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మన డైట్ ప్లాన్లో ముందుగా బీన్స్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని 2 సైడ్స్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని నేనైతే స్టీమ్ చేస్తున్నాను వాటర్లో పెట్టి. ఇవి బీన్స్ అనేవి మనకి మంచిగా స్టీమ్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ఇవి స్టీమ్ అయిపోయే లోపు మనకి మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం. దీనికి 4 పచ్చిమిర్చి, అలాగే శనగగింజలు కొన్ని, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి, నేనైతే ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను మసాలా పేస్ట్ కోసం. చూస్తే మనకి ఇక్కడ మంచిగా స్టీమ్ అయిపోయాయి బీన్స్ అనేవి. మనం బాయిల్ అయినా చేసుకోవచ్చు, నేనైతే స్టీమ్ చేశాను ఎందుకంటే ముక్క మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. అలా నలిగితే నాకు నచ్చదు కాబట్టి నేనైతే స్టీమ్ చేశాను. వీటిని మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని వేడి చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు స్టీమ్ చేసిన బీన్స్ అనేవి నేను కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కదా, వాటిని చిన్నగా అందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గనివ్వాలి నూనెలో. ఇప్పుడు ఆ పేస్ట్ తీసుకొని మనం దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి బీన్స్తో పాటుగా. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. దీన్ని మంచిగా కలుపుకోవాలి బీన్స్ కర్రీ ముక్కలకు పట్టేలాగా. అంతే అండి, మనం ఇలాగే ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేస్తే కర్రీ అయిపోతుంది. ఎంతో సింపుల్ అయిన మనకి బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.